హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విప్రో నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనం మంత్లీ 30,000 వరకు అయితే శాలరీస్ అయితే తీసుకోవచ్చు. టోటల్ పోస్టులు వచ్చేసి మనకి 80 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎనీ డిగ్రీ చేసినా, పీజీ చేసినా, అలాగే ఎంబీఏ చేసిన యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే విప్రో నుంచి మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి వేకెన్సీస్ వచ్చేసి మనకి 80 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 2 lakhs per annum అయితే ఇవ్వడం జరుగుతుంది. మంత్లీ మనం 30,000 వరకు అయితే శాలరీస్ అయితే తీసుకోవచ్చు. మనకి మంచి కమ్యూనికేషన్ అయితే ఉండాలి, అలాగే ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ అయితే వచ్చిండాలి కాదు, జస్ట్ మనకి దానికి ఫ్రాడ్స్ ఎలా జరుగుతాయి అని మనకి తెలిసి ఉందంటే చాలన్నమాట. ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా మనకి ఫ్రెషర్స్ అయితే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇంటర్వ్యూ వచ్చేసి 2nd, 3rd January అయితే మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 9:30 AM to 12:30 PM వరకు అయితే మనకి ఈ యొక్క జాబ్కి సంబంధించి ఇంటర్వ్యూ అయితే మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసి మనకి ఈ యొక్క ఇంగ్లీష్కి సంబంధించి కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా వచ్చి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి కంప్యూటర్లో ఎక్సెల్ అయితే వచ్చి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఆన్లైన్కి సంబంధించి మనకి ఒక ఫ్రాడ్స్కి ఎలా జరుగుతాయి ఫ్రాడ్స్ అని చెప్పి మనకి తెలిసి ఉన్నట్లయితే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనకి స్పెసిఫికేషన్స్కి చూసుకున్నట్లయితే మనకి వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో అయితే మనం వర్క్ చేయవలసి అయితే ఉంటుంది అనమాట. ఇక్కడికి సంబంధించి మనకి వర్క్ ఫ్రమ్ ఆఫీసే అండి, ఇంట్లో ఉండే వర్క్ చేసుకునే అవకాశం అయితే లేదు. మనకి ఎట్లయినా మనం వర్క్ ఆఫీస్లో చేయవలసి అయితే ఉంటుంది. మనకి షిఫ్ట్ వైజ్ అయితే ఉంటుంది, నైట్ షిఫ్ట్లు కూడా ఉండడం అయితే జరుగుతుందన్నమాట. క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినట్టయితే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. డిగ్రీ ఏ విభాగంలో పాస్ అయినా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా, ఎంబీఏ చేసినా ఈ యొక్క పోస్టులకి అయితే ఎలిజిబుల్ అని అయితే ఇవ్వడం జరిగింది. 2022, 23, 24లో ఎవరైతే పాస్ అవుట్ అయి ఉంటారో వాళ్ళైతే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓన్లీ ఫ్రెషర్స్ అయితే ఎలిజిబుల్ అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. వర్కింగ్ డేస్ వచ్చేసి మనకి 5 days ఉంటుంది. వీక్ ఆఫ్ వచ్చేసి 2 days అయితే ఉంటుంది. ఇమీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళైతే కావాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ మనకి పిన్ కోడ్తో సహా డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. హైదరాబాద్, తెలంగాణ మనకి ఈ యొక్క విప్రో క్యాంపస్లో అయితే మనకి ఒక ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా. అలాగే మనకి ఏ ఒక డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అని చూసుకున్నట్లయితే మనకి అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళవలసి ఉంటుంది ఇంటర్వ్యూకు. అలాగే రీసెంట్ పాస్పోర్ట్ సైజు మనం ఒక టేకిన్ లాస్ట్ 6 monthsలో మనం ఈ యొక్క పాస్పోర్ట్ సైజు తీసుకొని ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఆధార్ కార్డు ఒరిజినల్, మనకి జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళవలసి ఉంటుంది అనమాట. ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, అలాగే మనకి హైయెస్ట్ క్వాలిఫికేషన్ సంబంధించి గ్రాడ్యుయేషన్ అయినా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా జిరాక్స్ తీసుకెళ్ళవలసి అయితే ఉంటుందని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇది వచ్చేసి మనకి నాన్ వాయిస్కి సంబంధించి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్స్ అండి. కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకుండా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఏదండి చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.